దోసకాయ ముందుగా పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత దోసకాయని వాష్ చేసుకొని సన్నగా ముక్కలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని నువ్వుల్ని వేయించుకోవాలి. 1 స్పూన్ నువ్వుల్ని వేయించుకోవాలి. ఒక దోసకాయకి 1 స్పూన్ నువ్వులు సరిపోతాయి. అదే కళాయిలో మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేయించుకోవాలి. ముక్కలు వేగిన తర్వాత వాటిని చల్లారబెట్టుకోవాలి. ముక్కలు చల్లారేలోపు మనం పచ్చిమిరపకాయలు నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. అదే జార్లో దోసకాయ ముక్కలను కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో నూనె తీసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసుకోవాలి. వేసుకున్నాక 1 సెకండ్ వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే.